నిజంగా కలికాలం అంటే ఏమో అనుకున్నాం కానీ మరి ఇంత నీచంగా మనుషులు ప్రవర్తిస్తారని అసలు ఒకసారి ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ప్రజలారా. ఇక్కడ చూస్తున్న ఈ పెద్దావిడ పేరు, పెద్దమ్మ ఏం పేరు నీ పేరు? రంగమ్మ సార్. రంగమ్మ. రంగమ్మ. ఇంతకుముందు ఏ ఊరు నుంచి ఇక్కడికి వచ్చినావు? అనంతపురము. గుత్తి నుండి గొజ్జేపల్లి సార్. మీరు గొజ్జేపల్లి? గొజ్జేపల్లి. గొజ్జేపల్లి నుంచి దాదాపు ఆ పెద్దమ్మ చిన్నప్పుడు అంటే పెళ్ళి కూడా 12 సంవత్సరాలకే పెళ్లి చేశారంట. 15 సంవత్సరంలో ఇక్కడికి వచ్చినారు. ఇప్పుడు ఈ పెద్దమ్మకు 60 సంవత్సరాలు. 1995 సంవత్సరంలో డీఫారం ఇచ్చారు. డీఫారం కూడా మన దగ్గర ఉంది. తర్వాత దాదాపు 20 సంవత్సరాలుగా గుత్త కడుతున్నారు, మున్సిపాలిటీ గుత్త. తర్వాత కరెంటు బిల్లులు ఈ ఒరిజినల్స్ అన్నీ తీసుకొచ్చారు మన దగ్గర. కరెంటు బిల్లులు కట్టి, గుత్తలు కట్టి, డీఫారం పట్టా తీసుకొని, అది కూడా ఎక్కడ అనుకుంటున్నారు? కొంచెం సైడ్ తీసుకోవా. ఇది చూస్తున్నాం కదా, ఇది గంగా గౌరీ థియేటర్ వెనకాల, త్రివేణి టాకీస్ వెనకాల మధ్యలో ఒక వంక వస్తుంది కదా, ఆ వంక పక్కనే 45 సంవత్సరాల నుంచి అక్కడే నివాసం ఉంటున్నారు. ఫస్ట్ గుడిసి వేసుకున్నారు, తర్వాత తీరుబండ మిద్దె వేసుకున్నారు. మిద్దె వేసుకుని 45 సంవత్సరాలుగా డోర్ నెంబర్ ఉంది, కరెంటు బిల్లులు కడుతున్నారు, గుత్త రసీదులు ఉన్నాయి. అక్కడే నివాసం ఉంటే ఎవరొచ్చి నీకు చెప్పినారు ఇది మాది, నిన్ను ఖాళీ చేయమని చెప్పింది ఎవరు? మా బాపనయ్య సార్. ఏం పేరు ఆయన పేరు? ఆయన పేరు ఏం తెలియదు, బాపనయ్య అంతే. మొన్న పోయిన నెలలో వచ్చి ఇల్లు కూలగొట్టింది ఎవరు? వాడే బాపనయ్య కుక్కలేని పెట్టి కొట్టించినాడు. బాపనయ్య వచ్చినాడు, వాళ్ళంతా వచ్చినారు, పక్కన అందరు దౌర్జన్యం తోలుకొచ్చి నా కొడుకులు బెదిరించి ఖాదర్ భాష పెట్టి వాళ్ళు కొట్టించినారు. ఖాదర్ భాష. నేను ఖాదర్ భాషతో మాట్లాడిన మాటలు కూడా ఒకసారి మీకు వినిపిస్తా ప్రజలారా. ఇప్పుడు నువ్వు ఉన్న లైన్ ఏదైతే ఆమె కొట్టం పడగొట్టినావో ఆ లైన్ మొత్తం డీఫార్మే, వంక మొత్తం వంక అంతా పక్క పక్కన. ఈ మీద ఒక్కటే పట్ట ఎట్లా వస్తుంది నాకు అర్థం కాదు. నీ పక్కనే ఇంకో కొట్టం ఉంది వెనకల, ఇంటి వెనకల. ఆ ఇంటి వాళ్ళది కూడా ఒరిజినల్ గా ముందు మాడి బీదులు కట్టినారే, వాళ్ళందరూ కూడా ఆఫ్ అన్ని కూడా డీఫార్మే. అవన్నీ టోటల్ వంక పక్క ఏవైతే ఉన్నాయో అవన్నీ డీఫార్మే. నాది మనము అది కొనేటప్పుడే చెప్పినాము ఆల్రెడీ. ఇంత ముందు ఏమని చెప్పినాను, పెద్దమ్మ ఇది ఖాళీ చేస్తే నీకైతే అన్యాయం చేయము, న్యాయమే చేస్తాము. నీ కొడుకులు ఎట్లా తాగుబోతుల్లో వాళ్ళు పట్టించుకోరు, నువ్వు ఉండేది ముస్లిం ఒకటే, ఏమి నీకైతే అన్యాయం చేయను, ఏమే డబ్బులు ఇస్తా అన్నా, వద్దనింది. అప్పుడు ఎంత ఇస్తానన్నా? 5 లక్షలు ఇస్తానన్నా. టైం ఏం చేసింది, వద్దు నాకు డబ్బులు అది అనింది. 10 అన్నా ఓని అమ్మ నీదేమంటే 10 లక్షలు ఇస్తానని స్టేషన్ లో అబద్ధం. నువ్వు ఒకసారి స్టేషన్ లో 10 లక్షలు ఇస్తానని ఒప్పించిన, అది నేను అప్పుడు ఒప్పుకున్నానంటే ఇప్పుడు కట్టిస్తాను 10 లక్షలు. ఏమో ఆ ముస్లిం అయితే నాతో అన్నది. ఇంకా ఆయమ్మనే మన దాంట్లో వేసుకొని ఇన్ని రోజులు ఉండింది కాబట్టి ఇప్పుడు ఆయమ్మ మనకే దవాయిస్తే మనం ఏం చేయలేము. మీకే ఒక క్లారిటీ వస్తుంది, పేపర్ లేకుండా పంపిస్తే ఇచ్చి పంపిస్తా. అయితే నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది. ఎందుకంటే నేను మొత్తం అతలు దిగి ఆ పక్క నుంచి చూసుకుంటూ వచ్చిన, ఆ పక్క ఇంటి వాళ్ళని అందరినీ అన్న మీకు పట్టాలు ఉన్నాయా, ఎప్పటి నుంచి ఉన్నారు, ఏంది పరిస్థితి అనేది మొత్తం అంతా డీఫారం అయ్యేది కన్ఫర్మ్ అయింది. 100%, 100% ఆమెదైతే డీఫారం. నువ్వు ఏ పేపర్లు తీసుకొచ్చినా నేను తేలుస్తాను, నాకు ఐడియా ఉంది. నాకు నేను చిన్నప్పుడు అంతా ఏరియాలో పెరిగినోని. నేను డీఫారం అయితే మన ఒరిజినల్ కదరా, ఒరిజినల్ ఎట్లొచ్చింది అనేది నాకు కావాలా. అందుకే నువ్వు పేపర్లు ఇస్తే నేను చెక్ చేస్తా ఎప్పటి నుంచి ఒరిజినల్ అయింది. ఆమె ఉంది ఆడ అన్నేళ్ళ నుంచి. ఆమె నువ్వు పడగొట్టే వరకు ఆమె అక్కడనే ఉంది. ఆమె నువ్వు మొన్న పడగొట్టే వరకు కొట్టము, ఆ కొట్టం అక్కడే ఉంది. ఆమె ఆ పక్కన కూడా ఇంకో కొట్టం ఉంది, దాని పక్కన మోట్లో కార్నర్ లో. అమ్మకి 3 నెలల బాడికి ఇచ్చి నేను మీరు ఇక్కడ ఉన్నానమ్మా అని చెప్పి చిన్మయ నగర్ పిలిచకపోయి నా ఆటో బాడికి డబ్బులు పెట్టుకొని, ఎందుకు ముస్లాం ఉండి పాప మా అమ్మ కూడా చూసేవాళ్ళు ఉన్నారు, ఎవరు లేరు. ఏమే అట్లా వాళ్ళకి మనం ఏమని చేస్తే మనకి గోడు కొట్టుకుంటుంది. నేనేమన్నాను, ఆ అమ్మకి ఆటోలో పిలిచకపోయి స్థలం చూపించి, ఏం పెద్దమ్మ ఈ సెంటు స్థలం ఇస్తా తీసుకో, ఏమి నీ పేరు మీద రిజిస్టర్ చేపిస్తా, రిజిస్టర్ ఖర్చుగా నేనే పెట్టుకుంటా, నువ్వు స్థలం తీసుకో అని కానీ చెప్పిన. ఇప్పుడు అవన్నీ స్థలము అవన్నీ వద్దు తమ్ముడు, ఆ అమ్మకి అయితే ఏదో డబ్బులు కావాలంట, ఏదో ఇచ్చి సెటిల్ చేసుకోబుకి. ఎందుకు నేను కానీ నాకు కానీ నాకేం ఆమె బంధువు కాదు, వాళ్ళు ఏం కులస్తులో తెలియదు, నాకు నువ్వెవరో తెలియదు.
నేనైతే డబ్బులు ఇవ్వలేను, ఇస్తా ఒక 50,000 ఇస్తా తీసుకుంటుందేమో అడుగునా. నువ్వే అంటున్నావు ఇంతకుముందు 5 లక్షలు ఇస్తానని చెప్పింటి ఎప్పుడు నాట్ సెంచరీ అది. అప్పుడు కానీ ఎందుకు ఇస్తానన్నావు 5 లక్షలు? అప్పుడు కానీ ఎందుకు ఇస్తానన్నావు 5 లక్షలు? అప్పుడు ఆయమ్మకి ఎందుకు ఎవరు లేరు కదా అని చెప్పి ఇద్దాం అనుకున్నా. ఎవరు లేరు, ఇప్పుడు ఏమన్నా వేరే వాళ్ళు ఎవరైనా వచ్చినారు? ఇప్పుడు ఆయమ్మ ఇంత పెద్ద ఇష్యూ చేస్తాను, మనము అట్లా హెల్ప్ చేసిన అవసరం లేదు. ఏమన్నా నా తప్పు ఉంటే నేను ఏదానికైనా నేను ఏదానికైనా అనుభవిస్తా. సర్లే తమ్ముడు, పేపర్లు నా ఆఫీస్ కు పంపించగలిగితే పంపించు. మా పిల్లలు అయితే బయటకు పోయినారు, ఎవరు లేరు. రేపు తీసుకుంటారు వచ్చి నీకు. నేనైతే ఆ ముస్లింకి అయితే హెల్ప్ చేయాలని డిసైడ్ అయినా. తర్వాత నీది కరెక్ట్ ఉంది ఇంకోటి ఉంది అనేది లీగల్ గా వీఆర్ ఫైటింగ్. ఓకే, స్టేషన్ వాళ్ళకి సివిల్ ముస్లిం వాళ్ళు పోయి తీసుకుంటారా? స్టేషన్ లో కంప్లైంట్ నువ్వు పడగొట్టినవారు కాబట్టి ఇచ్చింది స్టేషన్ లో కంప్లైంట్. ఎప్పుడు ఇచ్చింది ఆయమ్మ? పగలగొట్టినానని చెప్పి కేసు కంప్లైంట్ ఇలా ఆయమ్మ ఏమని పోయి కంప్లైంట్ ఇచ్చింది? నాకు డబ్బులు ఇలా అని చెప్పి పోయి కంప్లైంట్ ఇచ్చింది ఆయమ్మ. అవును, మరి ఇంకా పడగొట్టినాక డబ్బులు ఇవ్వాలి కదా ఆమెకి. నేను డబ్బులు ఇస్తానని చెప్పలే కదా, స్థలం ఇస్తాను. సినిమా స్థలం వద్దు బాగుంటుంది ఏమో, నాకు స్థలం వద్దుని అంత దూరం పోయి ఉండలేను. నేను ఈ ఏరియాలో ఏదో గుజరీ వ్యాపారం చేసుకుంటుంటాను. మళ్ళీ ఆ రోజు తీసేసేటప్పుడు ఇల్లు తీసేసేటప్పుడు ఎట్లా? ఇల్లు బలవంతంగా తీసేసి పోలీసు వాళ్ళని పెట్టి తీసేస్తా అంటే నేను ఏం చేస్తున్నాయినా అంటానులే. నేను పోలీసు వాళ్ళని పెట్టి తీపించినాను నా ఇంట్లో. నువ్వు డబ్బులు ఇస్తానని నమ్మబలికి కొట్టమిచ్చి బాడికి ఇస్తాను అంతవరకు నువ్వు ఉండు అని చెప్పి మళ్ళా ఆడేదో ఓ సెంట్ ఇచ్చి ఇల్లు కూడా కట్టిస్తానని చెప్పినావంట. నువ్వే ఇల్లు కట్టిస్తానని చెప్పినది అబద్ధము. సెంట్ స్థలం ఇస్తా తీసుకోమ్మా అని చెప్పిన అమ్మకి. ఈ పెద్ద ఆమెకి ఏం చెప్పారు, నీకేమని చెప్పినారు స్టేషన్ లో? స్టేషన్ లో 10 లక్షలు కానీ ఇస్తాము, ఇంటికాడ కానీ 10 లక్షలు ఇస్తామని చూసి కొలతలు వేసి ఎంఆర్ఓ తోలుకొచ్చి ఎన్ని సార్లు వేయించిన ఎంఆర్ఓ అయితే తలకాయ తిరుచుకొని పోయినాడు. ఇన్నేళ్ళు ఏం ఉందని. నేను గుజరాత్ వచ్చుకోల్లా బతకల్లా. నా మూడు చచ్చిపోయి 10 ఏళ్ళు అవుతుంది. ఒకనికి తాడుపోతు, ఒకడు హార్ట్ అటాక్ పెద్ద కొడుకు. నేను వాళ్ళని పెట్టానేది కానీ లేదు సార్ నాకు. గుజరీ పని చేసుకొని ఇప్పటికే గుజరీ ఇప్పుడు వేసి వచ్చిన గుజరాత్కి వచ్చుకొని బతుకుతాడా. మళ్ళీ ఏంటి ఇల్లు వీకినప్పుడు నీకు ఆడ 2 సెంట్లు 1.5 సెంట్లు తలం చూపించి నీకు రేకులు వేయించి నీకు రిజిస్టర్ చేపిస్తామని నాది గుత్తల రసీదు అన్నీ కానీ ఇది ఫోటోలు ఆధార్ కార్డు అన్నీ తీసుకొని పోయినాడు కాదర్ భాష. సరే, ఇప్పుడు నేనేం చెప్తా. విషయం ఏంటంటే ఈ వంక ఒడ్డున ఇక్కడ వేసినారు కదా, ఇదంతా ఈ కరెక్ట్గా ఈ కార్నర్లో ఒకసారి చూపిస్తా ప్రజలరా. ఎంత దారుణం అంటే ఈ కార్నర్లో అది వంకలో వేసుకొని నివసిస్తూ ఉంది 45 సంవత్సరాలుగా. సరే, మనోళ్ళు ఏం చేశారంటే ఆ ప్లేస్ కరెక్ట్గా మెజర్మెంట్స్ రావని ఇక్కడ చూస్తున్నాం కదా, ఇదంతా ఫెన్సింగ్ చేసేసారు. ఈ కార్నర్లో అంటే వంక ఒడ్డున ఇక్కడ కూడా ఒక ఇల్లు ఉంది. నేను మొత్తం ఎంక్వైరీ చేసి వచ్చాను దాని గురించి. దాదాపు 10 రోజులు ఎంక్వైరీ చేశాను నేను, దీని వెనకాల నిజం ఉందా లేదా అని. సో అక్కడ వంక పక్కన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డీఫారం పట్టాలి, అవన్నీ కూడా ప్రభుత్వ స్థలమే. వంక పోరంబోకు అప్పట్లో ఏదో డీఫారం పట్టాలి ఇచ్చినారు, కరెంటు బిల్లు వచ్చినాయి, గుత్త రసీదులు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. సరే, ఈ పెద్ద ఆవిడకి ఇక్కడ వంక దగ్గర ఎందుకు అమ్మా అని, ఇదే కరెక్ట్ రైట్ ప్లేస్. ఇక్కడ ఈ పక్కనే ఇదంతా వంక, నీకు వేరే చోట 1.5 సెంట్ ఇస్తాము, ఇది మాకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది వాస్తుకు దానికి దీనికని మాయమాటలు చెప్పి ఆ తీరు బండ ఉన్న ఇంటిని దౌర్జన్యంగా దాదాపు 50 మంది 100 మంది పైన వచ్చి, అది కూడా ఎవరు ప్రభుత్వ అధికారులు కాదు, గుండాలు. ఈ పెద్దమ్మ మాటల్లో రౌడీలు గుండాలు అనాలా. అలాంటి వాళ్ళని అదే కదా అనాల్సింది. డబ్బులు ఇచ్చి పిలుచుకొచ్చి గుండాలప్పుడు సామాన్లన్నీ బయట పెట్టి జేసీబీ తీసుకొచ్చి నూకేసి మొత్తం ఈ ప్రీకాస్టింగ్ వాల్ వేసి పెద్దమ్మని ఏం చేశారంటే, పెద్దమ్మ నీకు బాడిగి ఇస్తాము, నా నెల్లు ఉండు, 4-5 నెలలు బాడిగింట్లో ఉండు, నెలకింత బాడిగి ఇస్తాము, అందులోకి నీకు ఆడ కొట్టం వేపిస్తాము. జైంట్ పిన్నిక నా పెద్ద కాలనీ, నా పెద్ద కొడుకు, నా చిన్న కొడుకు అందరు తోలుకొని పోయినాడు. తోలుకొని పోయి ఇస్తాం నీకు పట్ట చూపిస్తామని తలము చూపించినాడు. తలము చూపించి నీకు 3 నెలల లోపల రెడీ చేపిస్తాను పెద్దమ్మ, అంతవరకు నేను బాడికి కడతాను అని సామాన్లు గడ్డకేయమని పిల్లలు చెప్పి గడ్డకేపించి వాళ్ళంతా గుండా వాళ్ళమా అని భయపడినారు. నా చిన్న కొడుకు పెద్ద కొడుకు భయపడి ఆ కుక్కలేని తెచ్చి కొట్టిచ్చేసినారు. సామాన్లు సుమారు సగము చెవుల్లో కమ్మలు కానీ పోయినాయి. దీంట్లోనే ఏడో పెట్టుకునే మంది భయపడి నేను అవి కానీ బాగొట్టుకుండా.
ఎన్నాళ్ళు బాడికి ఇచ్చినారు? ఒక్క నెల ఇచ్చినాడు సార్. ఒక నెల ఇచ్చిన. ఒక్క నెల ఇచ్చినాడు సార్ నాకు బాడికి. నాతో 2 నెలలు ఇచ్చిన అన్నాడు. 2 నెలలు ఇవ్వలేదు సార్. 2500 బాడికి నేను ఉండేది. ఒక్క నెల ఒకటి ఇచ్చినాడు, తాగినాడు, కొడుకు అయిపోగొట్టినాడు. నాకు బాడిగా ఇవ్వలే, నేనే కట్టుకుంటాను. సన్న కొడుకు ఇచ్చినారు. ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేస్తే ఏమంటున్నారు? అసలు ఎత్తలేదు అయిపో ఫోను. ఎత్తనే ఎత్తాడు కాదర్ భాష, ఎత్తనే ఎత్తాడు. కాదర్ భాష అనే వ్యక్తితో నేను మాట్లాడాను. దీని వెనకాల కొంతమంది అధికారులు, ఒక రిపోర్టర్, విలేకరి ముసుగులో ఉన్న ఒక రిపోర్టరు, పోలీసులు కూడా సంబంధం లేదు కానీ వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు. వాళ్ళని కూడా నేను విచారించాను. ఏది ఏమైనా పెద్ద ఆవిడికి మోసం చేసి వంక దగ్గర నుంచి పక్కకు వస్తే 1.5 సెంట్లో నీకు ఇల్లు కట్టించి స్థలం ఇచ్చి నాకు ఆ ఇంట్లో చేరుస్తాం, అంతవరకు ఈ ఇంట్లో ఉండు, బాడిగ ఇస్తామని చెప్పి ఒక 2 నెలలు బాడిగ ఇచ్చి, నేను ఎంక్వైరీ చేసింది బాడిగ ఇచ్చి, తర్వాత ఇప్పుడు ఫోన్లు స్విచ్ ఆఫ్. ఇప్పుడు నేను కూడా చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్. వాళ్ళు ఎక్కడ ఉంటారో ఏమకు తెలియదు, అడ్రస్ తెలియదు. 2 ఫోన్ నెంబర్లు అయితే రాసిచ్చి పోయినారు. దాంట్లో ఒకటి కానిస్టేబుల్ది, 1 టౌన్ కానిస్టేబుల్ది, ఆయనకి ఫోన్ చేశాను. ఇంకోటి కాదర్ భాషది. కాదర్ భాష నాతో 2 సార్లు మాట్లాడినాడు. నా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయన్నాడు. నీ దగ్గర ఏమున్నాయి ఇయ్యవయ్యా అని అడిగాను. ఈరోజు ఇస్తా, రేపు ఇస్తా, హైదరాబాద్లో ఉన్న ఆడున్నా అన్నాడు. ఇప్పుడు ప్రస్తుతానికి 3 రోజుల నుంచి స్విచ్ ఆఫ్ వస్తుంది ఫోన్. నేను ఒకటే చెప్తున్నా పెద్దమ్మ, నీ దగ్గర ఇవన్నీ ఉన్నాయి. ఆడ గేట్ వేసినారు కదా, నువ్వు నీ కొడుకులు పోయి ఆ తాళం బద్దలు కొట్టి ఏం చేస్తావు? బద్దలు కొట్టి నా ఉండే చాట కొట్టం వేసుకో. ఎవడొస్తాడో మళ్ళీ చూద్దాం. సరేనా? పోతావు కదా, పో. ఆ వీధిలో ఉన్న ఈమెతో పాటు అక్కడ నివసించిన ఇంకొక పెద్ద ఆవిడ ఉంది, ఆవిడని కూడా అడిగి తెలుసుకుందాం. నువ్వు వెళ్ళాం, నువ్వు రామ్మా. అమ్మా, ఏం పేరు నీ పేరు తల్లి? నా పేరు దస్తగిరమ్మ. దస్తగిరమ్మ. నువ్వు ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నావమ్మా? నేను 80 నుంచి అక్కడ ఉన్నా సార్. 1980 నుంచి. మా ఇంటికి వాళ్ళకి దూరం. 95లో ఆమెకు డీ ఫారం ఇచ్చినారు, నిజమేనా? ఇచ్చినారు సార్. ఇచ్చినారు. ఎన్నేళ్ళ నుంచి ఆమె ఉంది అక్కడ? 45 నుండి ఆడ ఇంట్లో ఉంది. 15 ఏళ్ళకు మ్యారేజ్ చేసుకొని వచ్చింది సార్. వచ్చింది అక్కడ. ఇండ్లు అయితే ఆమెదే. ఇండ్లు అయితే ఆమెదే. ఉండేటివన్నీ వంక పక్కనే కదా ఉండేది? అన్ని వంక పక్కనే. వంకపురం పోకే కదా అన్ని. ఆ పెద్ద అమ్మది ఒకటి ఎందుకు స్పీకర్లు అంటే వాళ్ళ తలంలో ఉందని వాళ్ళు నిశ్చయించినారు. వాళ్ళ తలంలో ఉందని మా తలం తీసి అన్నారు. ఇన్నాళ్ళు 3 ఏళ్ళ నుండి జరిగిందంట. నేను లెక్కిస్తాను పోమ్మన్నాడంట బాబు నాయన. ఈమె రొంత ఏమో ఈ బుద్ధి పోదాం ఆ బుద్ధి మాట్లాడదాం అని కొడుకులు పెళ్ళిళ్ళు, వాడు పిల్లలు చిన్న పిల్లలు తాగుబోతు కదా రొంత అని పోలేక ఇక్కడ పోలేక నిలబడింది ఆమె. అది దౌర్జన్యంగా పడగొట్టినా. అంతే కదా. అంతే. చూడండి ప్రజలారా, ఎంత దౌర్జన్యంగా ప్రవర్తించారు వీళ్ళు. ఇలాంటి పాపం చేతగాని ఈ పెద్దావిడ, ఈ తాగుబోతు ఒక కొడుకు, వీళ్ళందరినీ బెదిరించి అక్కడ ఉన్నవన్నీ నేను ఎంక్వైరీ చేశాను. మొత్తం వంక పక్కన ఏవైతే ఉన్నాయో ఆ ఇళ్ళన్నీ మొత్తం అన్నీ కూడా వంక పోరంబోకు. అప్పట్లో ఏదో డీపారం పట్టాలు ఇచ్చారు, ఆ తర్వాత ప్రభుత్వ రూల్స్ మారినాయి. ఆ తర్వాత వంక పోరంబోకు అలాంటి దానికి ఇప్పుడు పట్టాలు ఇవ్వట్లేదు, ఆపేశారు. 1995లో పట్టా ఇచ్చినారు. అప్పటి నుంచి గుత్త కడుతున్నారు, కరెంటు బిల్లులు కడుతున్నారు, ఆ ఇంట్లో తీరు బండ వేసుకొని నివాసం ఉంటున్నారు. వాళ్ళని దౌర్జన్యంగా మాయమాటలు చెప్పి నీకు వేరే చోట 1.5 సెంటు స్థలం ఇప్పించి ఇల్లు ఇప్పిస్తామని చెప్పారు. అలాగే 10 లక్షల రూపాయలు ఇస్తాము ఇల్లు లేకుండా అన్నారు. ఆ పెద్ద ఆవిడకు ఇల్లు లేకపోతే 10 లక్షలు నా దగ్గర ఉండవు కదా, నా తాగుబోతు కొడుకు ఎక్కడ నా డబ్బులు అయిపోగొట్టేస్తాడోనని భయపడి ఆమె 10 లక్షలు తీసుకోలేదు. సో తీసుకోకపోయేసరికి ఆమె ఏదో విధంగా నీకు స్థలం ఇప్పించి ఇల్లు కట్టిస్తాము అది ఇది అని చెప్పి ఏదో మెల్లగా ఖాళీ చేయించేసి సామాన్లన్నీ బయట పెట్టి 1 నెల బాడికి ఇచ్చేసి, అంటే 2 నెలల బాడికి ఒకేసారి ఇచ్చాడంట. నేను కాదర్ భాషని అడిగాను, ఇస్తాను. ఆ తర్వాత స్విచ్ ఆఫ్ అయింది, దానికి ఎవరు రాలే. కానీ నేను ఒకటే అడుగుతున్నా, ఇలాంటి పేదలను మోసం చేసిన వాళ్ళని ఏపీ 39 టీవీ ఖచ్చితంగా వదిలిపెట్టదు. అక్కడ ఏదైతే మీరు ఫెన్సింగ్ వేసి ప్రీకాస్టింగ్ వాల్ వేసి గేట్ పెట్టి బీగం వేసినా ఆ గేట్లన్నీ బద్దలైపోతాయి, దాంట్లో అనుమానం లేదు. మీరు కేసు పెట్టినా ఎంతవరకైనా పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ఆ పెద్దావిడికి ఇప్పటికైనా తక్షణం ఒక 15 లక్షలైనా, కనీసం అక్కడ 30-40 లక్షలు ఉంది సెంటు. 30 లక్షలు ఈజీగా 30 లక్షలు ఉంటాయి. 1.5 సెంట్లో ఆ పెద్దావిడ ఉంటే దాన్ని మీరు డెమాలిష్ చేసి జేసీబీతో దౌర్జన్యంగా రౌడీళ్ళు గుండాలు తీసుకొచ్చి పడగొట్టేస్తే ఎవరు లేరులే, పెద్దావిడకు ఎవరు రారులే అనుకున్నారా మీరు? ఖచ్చితంగా దేవుడు అనేవాడు ఎక్కడో ఒక చోట
మానవ రూపంలో ఉంటాడు. ఎవరో ఆ పెద్ద ఆవిడకు నా నెంబర్ ఇచ్చారు. నేను ఆమె 10 రోజుల నుంచి నా దగ్గర తిరుగుతుంది. మీరు నమ్మండి, దగ్గర 10 days రోజు వస్తుందా గేట్ దగ్గర కూర్చుంటుంది. పెద్దమ్మ కింద కూర్చోవద్దు, రా పెద్దమ్మ అని లోపల కూర్చోబెడతా, నాకు పనులు ఉంటాయి, ఈరోజు రా రేపు రా అని 10 రోజులు రోజు తిరిగింది ఆటో వేసుకొని. నిజంగా ఆమె పట్టుదలకు ఒప్పుకోవచ్చు. నేను మా పిల్లల్ని పంపించి ఎంక్వైరీ చేయించాను. ఆ ఎంక్వైరీ చేయించిన తర్వాత మా వాళ్ళు వచ్చి చెప్పారు, నేనే స్వయంగా మా వాళ్ళు ఏమైనా తప్పు చేయొచ్చు, నిజమా అబద్ధమా ఒకసారి తెలుసుకుందామని నేనే ఆ కాలనీలోకి వెళ్ళి చూస్తే మొత్తం అక్కడ ఉన్నవన్నీ వంక పక్కన ఉన్నాడు, ఏవి కూడా ఒరిజినల్ పట్టాలు కానే కాదు. కానీ ఈవిడది మాత్రం పడగొట్టేశారు. మరి దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా, ఏం చేశారా, ఆ రికార్డ్స్ మనకి ఏమంటే ఇవ్వలేదు. ఏది ఏమైనా ఇప్పటికైనా ఈమెకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు. ఖచ్చితంగా ఆమెకు డబ్బులన్నీ ఇవ్వండి, లేదా ఎక్కడైనా స్థలం తీయించి కొట్టమన్నా వేయించండి. అంతేగాని ఇలా చేయడం కనీసం సిగ్గుమాలిన చర్య అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నా పేరు షాతాజు. నేను ఇక్కడ గత 33 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాను. పెద్దమ్మ నేను చూడబట్టి దగ్గర నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. ఆమె ఉండబట్టి ఇంకా అంతకుముందు ఎన్ని సంవత్సరాలు అయిందో మాకు తెలియదు, కానీ ఇక్కడ ఆమె కొట్టం ఉండింది. మొన్న రీసెంట్గా 3 నెలల క్రితము ఆమెకి దౌర్జన్యంగా ఇది చేసి వాళ్ళంతా ఒక 10-15 మంది వచ్చి ఆమె కొట్టం తీసేసినారు. వేరే చోట నీకు ప్లేస్ ఇస్తాము, నేను కొట్టం వేసిస్తాను, కట్టిస్తాను అని చెప్పి అతను, మేమందరం కూడా చెప్పాము ఇక్కడ ఉండే వాళ్ళందరము, ఆమెకి ఎవ్వరు లేరు, మీరు ఖచ్చితంగా ఆమెకి ఇవ్వాలంటే, లేదాక మేము ముస్లిమ్స్ మాట ఇస్తే తప్పము, ఇస్తాము అని చెప్పి కొట్టం తీసేసినారు. మరి వచ్చేసి మీరు ఎక్కడైనా రెంట్ హౌస్ తీసుకోండి, ఆ రెంట్ హౌస్ కూడా నేనే కడతాను, ఒక 3 నెలల తర్వాత మీకు రెడీ చేసిస్తాను, పట్టాతో సహా మీకు పట్టా ఉన్న స్థలమే మీకు ఇస్తానని చెప్పి తీసేశారు. కానీ పాపం ఇంతవరకు ఆమెకి ఏం లేదు, ఆమెకి ఇంకా ఉండడానికి కూడా ఇది లేదు, రెంట్ కట్టుకునే శక్తి కూడా ఆమె దగ్గర లేదు, ఆమె ఏం పని చేయలేదు. ఇప్పుడు 1 నెల మాత్రము రెంట్ ఇచ్చాడు ఆయన, తర్వాత నుంచి ఇంకేం పట్టించుకోలేదు, ఫోన్లు చేసినా కూడా లిఫ్ట్ చేయలేదు. ఎందుకంటే మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి ఆమె పరిస్థితి మాకు తెలుసు కాబట్టి మేము చెప్తాన్నాము. వాళ్ళు ఎవరో నాకు కూడా తెలియదు. నేను కూడా చాలా సంవత్సరాల నుంచి వాళ్ళని చూస్తాను, రావడం పోవడం అన్ని చూస్తానే ఉన్నాను, కానీ వాళ్ళ పేర్లు అయితే మనకు తెలియదు. ఈ కొట్టం ఇది తీసేసిన అబ్బాయి పేరు మాత్రం కాదర్ భాష. పేరు సుబ్రహ్మణ్యమాచారి. నేను ఎక్కడ చూడబట్టి 1984 నుంచి ఇక్కడే ఉంది. 84 నుంచి కూడా నేను అప్పుడు 3rd క్లాసు అప్పటి నుంచి కూడా ఇక్కడే వస్తున్నా. ఆమె మా అక్క అవుతుంది, ఆమె ఇక్కడే ఉంది. ఆమెకి ఈ స్థలం తీసేసి మేము ఇక్కడ స్థలం కొన్నాము అని చెప్పి, ఈ స్థలం నీది ఎట్లయితుంది, నీకు పట్టా లేదు కదా, మీదంతా మాదని చెప్పి వేరే చోట మీకు స్థలం ఇచ్చి అక్కడ పట్టా ఇచ్చి తర్వాత మీకు షెడ్ కూడా ఇస్తామని చెప్పి ఆమెని అన్యాయం చేసి ఈ స్థలం ఖాళీ చేశారు. కానీ వాళ్ళు ఇంతవరకు ఎవరు సెల్లు కూడా ఫోన్ ఎత్తడం లేదు. ఆమె చేస్తా అంటే ఆమె పరిస్థితి దిక్కులేని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు బ్రాహ్మణ్స్ అంటున్నారు, ఆ బ్రాహ్మణ్స్ ఎవరో తెలియదు, మనకి ఎవరు అనేది తెలియదు. ఆమె వచ్చిపోతారు. వాళ్ళు కూడా ప్లేస్ తీసుకుంటారు కదా, వాళ్ళు మీకు తెలిసింటారు కదా, మీ పైన నుంచి ఉన్నారు కాబట్టి మీకు తెలిసింటారు. ఆహా, ఇవన్నీ ఖాళీ ప్లేస్ ఏ ఉండేది అప్పటి నుంచి. వాళ్ళు బ్రాహ్మిన్స్ అయినా ఇంతకుముందు 40-50 ఏళ్ళ కింద మా చెల్లెలు పసుపు కుంకుమ ఇచ్చినాము అది ఇది అన్నారు వాళ్ళు. ఇచ్చి ఆ స్థలం కానీ దారి కోసం మా అమ్మ గేర్ల వాళ్ళంతా అడిగినా కానీ ఆ స్థలము ఇచ్చేస్తాంలేమ్మ అన్నారు. అప్పుడు నోటి మాట చేతిరాత లేదు, నోటి మాట లేదని చెప్పి ఇప్పుడు చేతిరాతి అని చెప్పేసి వస్తున్నారు పోతున్నారు. లాస్ట్కి ఇంకా తెలుగుదేశం ఇన్ఛార్జి నేను కాదర భాష అది అని చెప్పేసి మొత్తం అంతా మాట్లాడి అది ఇప్పిస్తాం ఇది ఇప్పిస్తాము, ఇంటి బాడీ కడతాము అన్ని కడతామని బాడిగింట్లో సొంత ఇంట్లో ఉండే వాళ్ళని పీకేసి బాడిగింట్లో పెట్టి అతను ఇప్పుడు బాడీలే ఏమిలే, ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడు, ఏం లిఫ్ట్ చేయడు. ఇంకా అతను లాస్ట్కి సీనా దగ్గరతో మాట్లాడినాము. పరిటాల రవి వాళ్ళ అనుచరుడు అంట సీనా, కానీ ఆయన దగ్గర పోయి మాట్లాడితే మీకు చేస్తామమ్మా అది ఆపకుండా అతని దగ్గర అయితే మళ్ళీ పోయి కలవలేదు మేము. ఈ కాదర భాషకి ఫోన్ చేస్తే ఫోనే లిఫ్ట్ అయ్యాడు. ఈడు మా కొడుకు సొంతం అమ్మనే.